దేవునికి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవునికి సర్వాధికారి అయిన దేవదేవునికి ఆయన ప్రియ కుమారుడు ఈ లోక రక్షకుడు మనుషులందరికీ ప్రభువైయున్న క్రీస్తు యేసు ద్వారా వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టే ఈరోజు మనం ఇంత సంతోషంగా కూర్చొని దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని మన బ్రతుకులు మార్చుకొని అనేక మంది బ్రతుకులలో మార్పుకు కారణభూతులు అవుదామని ఆలోచిస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు మనము సఫలము చేస్తున్నాము, ఎంతవరకు మన పని దేవుని పనిగా ఆలోచించి దేవుని పనినే మన పనిగా ఆలోచించి ఎంతవరకు దీన్ని మనం సక్సెస్ చేయగలుగుతున్నాము అనే ప్రతి క్షణము ప్రతి దినము మనం ఆలోచించుకుంటా వెళ్ళవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం మొదటి శతాబ్దంలో ఎలా ఉందో 20 శతాబ్దాలు వచ్చేసరికి ఎలా భిన్నమైన సువార్త తట్టుకు తిరిగి ఎన్నో మార్పులకు చేర్పులకు గురై అసలు క్రీస్తుకు స్థానమే లేని పరిస్థితి తీసుకొచ్చే భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. అయినా ఎక్కువ బుద్ధి మెజారిటీ కావచ్చు, బలమున్నోడు కావచ్చు, బలగమున్నోడు కావచ్చు, ఎవడైనా సరే క్రీస్తును నమ్ముతున్నానని చెబుతూనే క్రీస్తు విరోధంగా నడిచిన మందిని చూసి మనం మారిపోకుండా ఆ మందిలో కొందరినైనా మార్చటానికి మనం ప్రయత్నం చేయాలా. అందుకే ఈరోజు ఒక అతి ప్రాముఖ్యమైన అంశాన్ని మరలా మనం ధ్యానిద్దాం. ఎందుకంటే దేవుడు మనకు ఎన్నో సంగతులను మళ్ళీ బోధించడం చూశాం. అందుకే క్రైస్తవుడికి ఈ లోకంలో రాజ్యాధికారం అవసరమా అనే ఒక అంశం మళ్ళీ ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైనది. మీరు ఈరోజు హైదరాబాద్లో పట్టణాన్ని చూస్తే పెద్ద పెద్ద పోస్టర్లు, బ్యానర్లు, గోడల మీద రాతలు కూడా ఉన్నాయి. ఏమని? ఇండియన్ క్రిస్టియన్ సోషలిస్ట్ పార్టీ అట. సెక్యులర్ పార్టీ, ఐసిఎస్పి అని, అంతే కదా. ఇది ఎప్పటి నుంచో ఒక సంవత్సరం, దాదాపు సంవత్సరంన్నర నుంచి ఒక ఛానల్ పనిగట్టుకొని ప్రతి పట్టణంలో పనికి మాలిన లోక అధికారం కోసం పాటుపడుతూ ఉన్న లోకాశల కోసం, అంటే పరలోక రాజ్యాన్ని బలత్కారంగా ఆక్రమించుకున్న అక్రమకారుల చేత ప్రతి నెల మీటింగులు పెట్టి ప్రతి నెల కార్యక్రమాలు జరిపి ఈ నెల మరి 21 అనుకుంటాను దాని యొక్క ఏమంటారు అది ప్రారంభ అంటే వేడుక, డిక్లరేషన్ వేడుక ఏదో జరుగుతుంది. దీని మీద సోషల్ నెట్వర్క్స్లో కూడా కొందరు సపోర్ట్గాను కొందరు వ్యతిరేకంగాను. ఒకడైతే భయం లేకుండా రాశాడు, క్రైస్తవ్యానికి సమాధి కడుతున్నారు ఇల్లు, క్రీస్తు బోధను రూపుమాపటానికి వచ్చిన దుర్మార్గులు అని ఒక అతను పెట్టాడు సైట్లో. అంటే అతడే సైట్ క్రియేట్ చేసుకున్నట్టున్నాడు. క్రిస్టియన్ కంటామినేషన్ ఏదో పేరుతో పెట్టాడు, కండెమ్నింగ్ ఆఫ్ కంటామినేషన్ ఏదో పేరుతో పెట్టాడు. అందులో ఒక్కొక్క రాజకీయ నాయకుల పరిస్థితి, క్రైస్తవుల పరిస్థితి చెప్తున్నాడు. బహుశా అతడు క్రిస్టియన్ అయి ఉండొచ్చు, కానీ అతనికి కూడా బెదిరింపులు వచ్చాయని మళ్ళా చూశాను. నిన్ను చంపుతాం బిడ్డ అని చెప్తున్నారంట వీళ్ళే. నువ్వు అలా ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అని.
ఇప్పుడిప్పుడే మనం సత్యాన్ని బోధిస్తున్నాం కనుక నాకు కూడా పెట్టాలనే ఎంతో ఆలోచన వచ్చినా ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో అని కొంచెం సేపు వెయిట్ చేస్తున్నాను. ముందు మాట్లాడి ఈ మాటలు మనం సైట్లో పెట్టి అవసరమైతే ఈ మెసేజ్ని యూట్యూబ్లో కూడా పెట్టి కొందరినైనా ఆలోచింప చేయాలనేది ముందు మనం వేసుకున్న ప్రణాళిక. ఆ మీటింగ్కు నాకు కూడా ఇన్విటేషన్ ఉంది, మీకు తెలియదేమో కానీ నన్ను కూడా వచ్చి 10 నిమిషాలు మాట్లాడాలి, మీరు స్టేజ్ మీద కూర్చోవాలి అని మరి ఇన్వైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాను. వెళితే మనం రైట్ చెప్తాం, వెళ్ళి రైట్ చెప్పి వాళ్ళు ఇచ్చిన టైంలో దాన్ని ఏ రీతిగా చెప్పాలని నేను గత వారం రోజుల నుంచి సతమతం అవుతూ నాలో నేనే ప్రిపేర్ అవుతున్నాను. రాజ్యాధికారం వద్దు అన్నామనుకోండి, ఆ సభ ముఖ్యోద్దేశమే పేలై మొత్తం అందరు కలిసి నన్ను కొట్టే పరిస్థితి ఒరిజినల్గా, అవునా కదా? కాబట్టి ఎలా చెప్పాలి అనేది కనుక ఆలోచిస్తే బైబిల్ను బట్టి మనం చెప్పి బైబిల్ ప్రకారంగా దేవుడి పరిస్థితిని మనకు ముందే గుణపాఠంగా చెప్పాడు. ఈ గుణపాఠాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మనం బ్రతకాలి అని బట్ట చుట్టి కొట్టినట్టుగా చెప్పాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ముఖం మీద డైరెక్ట్గా ఎలా చెప్పాలో ఇది మన సంఘంలో మన కాలేజీలో కనుక బహిరంగంగా ధైర్యంగా ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. ఇశ్రాయేలు జనాంగం మొట్టమొదట దేవుని ఆధిపత్యంలో ఉండి దేవుని అధికారం కింద ఎన్నో మేలులను అద్భుతాలను సూచక్రియలను అనుభవించడం, ఐగుప్తు బానిసత్వంలో నుండి పాలుతేనెలు ప్రవహించే కనానుకు వచ్చిన తర్వాత ఆ పాత బుద్ధులు, రాజ్యాధికారం, లోకంలో ఉన్న రాజులు అధికారం, అన్యరాజులు ఏ విధంగా మమ్మల్ని తొక్కారో ఆ అనుభవాన్ని గుర్తుపెట్టుకొని కనానుకు వచ్చిన తర్వాత మరలా మాకు రాజ్యాధికారం, మా వాళ్లే మమ్మల్ని పరిపాలించాలి, ఈ లోకపు రాజులు ఎలాగైతే తమ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నారో అనే ఆలోచనతో మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం, మా మీద వేరే వాళ్ళు పరిపాలించడానికి వీల్లేదు. అదే ఈరోజు మన వాళ్ళు అంటున్న ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క భాగస్వామ్యం ఎంతుందో, ప్రజలను పరిపాలించేవాడు వారిలో నుండే వచ్చి ఎలా పరిపాలిస్తాడో 60 ఏళ్ల ప్రజాస్వామ్యంలో భారతదేశం రుచి చూచింది. ఒకప్పుడు స్వతంత్రాన్ని తెచ్చిన స్వతంత్ర సమరయోధులు ఎవరైనా బతుకుంటే వాళ్ళని అడుగునాడు చెప్తారేమని, నల్లోడి కంటే తెల్లోడే మేలు. ఇది ఇప్పుడు ఏ స్వతంత్ర యోధుడిని అడిగినా చెప్తాడు. ఎవడైనా ఒకడు అన్యాయాన్ని చీల్చి చెండాడదాం, రాజకీయంలో ఉన్న ఈ ప్రజాస్వామ్య నాయకులలో ఉన్న అన్యాయాన్ని తూర్పారా పట్టి వాళ్లను దించేద్దామని ట్రై చేస్తే, ఈ మధ్యనే ఒక ఆయన ఢిల్లీకి వచ్చాడు ముఖ్యమంత్రిగా, పాపం ఆయనను అందరు కలిసి మళ్ళీ దించేశారు. ఎందుకంటే నీతి అనేది, న్యాయం అనేది రాజ్య పరిపాలనలో జరగని పని, జరగనివ్వం అన్నారు ఈ రాజకీయ నాయకులు. వీళ్ళెవరు? మన చేత మనల్ని కాపాడడానికి ఎన్నుకున్నోళ్ళే. అందులో అందరూ ఉన్నారు సుమా, మీరు మర్చిపోవద్దు. ఎవరున్నారు? ఈరోజు పరిపాలించే వాళ్ళలో కులానికి ఒకడు తప్పకుండా ఉన్నాడు. పోనీ కులం కానీ మతం పరంగా కానీ మనం ఆలోచిస్తే అందరూ ఉన్నారు అందులో. అయినా మాకు న్యాయం జరగట్లేదు, మాకు న్యాయం జరగట్లేదు అని ప్రతి ఒక్కడు గొంతెత్తి, ఒకడేమో బీసీలకు రాజ్యాధికారం కావాలి ఎందుకంటే బీసీలను దొక్కుతున్నారు అంటున్నాం. అసలు ఇంతవరకు బీసీలు లేరా అందులో?
ఒకడేమో దళితులకు రాజ్యాధికారం కావాలి, ఎందుకంటే దళితులను తొక్కుతున్నారని ఒకడు పార్టీ పెడదామంటాడు, మరొకడు క్రిస్టియన్లను తొక్కుతున్నారు కనుక క్రైస్తవులకు కూడా సపరేట్ పార్టీ కావాలి, మాకు అన్యాయం జరుగుతుంది. ఇంతకీ క్రైస్తవులు లేరా? ఇప్పుడున్న రాజ్యాధికారంలో ఎమ్మెల్యేలు ఎంపీలు లేరా? ఆలోచించాలి. ఎందుకు ఇలా గందరగోళ పరిస్థితిలోకి వచ్చిందో ఒకసారి మనం ఆలోచిస్తే, దాదాపు దేవుడు వారికి 1500 సంవత్సరాల కాలం ఇచ్చాడు ఇశ్రాయేళ్లకు. ఐగుప్తులో నుంచి కనానుకొచ్చి, కనాను నుండి వాళ్ళ పరిపాలన సాగి యేసుక్రీస్తు యొక్క రాజ్యాధికారము భూమి మీదికి వచ్చేటప్పటికి సుమారు 1500-1600 సంవత్సరాల కాలం పట్టిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహమయ్యేటప్పుడు ఆయన ఒక అడుగుతున్నాడు, ఒక మాట చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలను మనం చదివితే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయన అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట వాళ్ళు అడిగిందేంటి, ఈయన చెప్తున్నదేంటి? ఆలోచించండి. వాళ్ళు ఏమడిగారు? మరలా మాకు రాజ్యాధికారం, మాది పోయింది కదా, ముందుగా మేము రాజులను ఏర్పాటు చేసుకున్నాం, ఆ రాజులు ఫెయిల్ అయిపోయారు, పరాయి రాజుల కింద మేము వెళ్ళిపోయాం, మళ్ళీ అలా వెళ్ళిపోయిన వాళ్ళను కూడా మరలా మీరు ఒకచోట కూర్చి పిలిచి ఒకే రాజుని ఇస్తానన్నావు, ఇంతకీ మాకు రాజ్యాన్ని మరలా ఈ భూమి మీద ఇస్తావా అని అడిగితే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, అది తెలుసుకున్నట మీ పని కాదు. ఆలోచిద్దాం. ఎందుకంటే మనకు ఒక మాట ఉంటుంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను. అంటే మీకు ఇచ్చిన కాలం అయిపోయింది, ఇంకా మళ్ళా మీకు కాలం లేదు, మీకు టైం లేదు. ఇంకా దేవుడు మీతో ఈ లోకానికి ఒక ప్రయోగాన్ని చేశాడు, మీకు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష కాలంలో మీరు ఫెయిల్ అయిపోయారు, ఇక మీకు మరలా అని అడిగారు కనుక ఇక మరలా మీరు సాధ్యం కాదు. అక్కడే అర్థం ఉన్నది. అందులో అన్ని సంగతులను చెప్పాడు. ప్రతిదానికి ఏదైతే కాలం అని మీరు అనుకుని, ఎప్పుడు ఇస్తావు, మరలా ఇస్తావా అని అంటే ఎప్పుడు ఇస్తావు అని అర్థం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడితే ఇక ఎప్పుడు ఇవ్వబడదు. ఎందుకంటే కాలము మీకు అన్నీ ఇచ్చాడు, కానీ కాలాన్ని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు కనుక అది తెలుసుకుంటే మీ పని కాదు. అంటే ఇక మీకు మరలా రాజ్యం రాదు, ఇశ్రాయేళ్లకు లోక ప్రకారంగా రాజ్యాధికారం రాదు, మీరు నాకు సాక్షులై ఉంటారు అనే మాట కింద చెప్తున్నాడు. అవునా కదా? అంటే నా రాజ్యము స్థాపింపబడుతుంది కనుక నాకు మీరు సాక్షులుగా ఉండాలనే మాట కింద చెప్పాడు. చూడండి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములను ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని అయిపోయింది. ఎందుకంటే ఇక మీరు, మీ కుమారులు, మీ తండ్రులు, మీ వంశంలో నుంచి వచ్చే రాజుల పరిపాలన అంతమై ఇశ్రాయేలులకు దేవుడు ప్రవచించిన ప్రవచనం ఏది? ఎహెజ్కేలు గ్రంథంలో ఒక ప్రవచనం ఉంటుంది, లేదా దానియేలు గ్రంథంలో ఒక ప్రవచనం ఉంటుంది. ఎహెజ్కేల్లో ఏముంటుందంటే, ఎహెజ్కేలు గ్రంథం ఒకసారి చూపిస్తాను మీకు. ఎహెజ్కేలు గ్రంథం ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు దగ్గర పడింది కనుక ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 21వ వచనం నుండి
ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా చెబుదేమనగా ఏ అన్యజనులలో ఇశ్రాయేలు చెదిరిపోయిరో అన్య జనులలో నుండి వారిని రక్షించి అన్యజనులలో నుండి రప్పించి వేరు, రక్షించి వేరు. అర్థమైందా లేదా? రప్పిస్తే రాజ్యం వేరవుతుంది, రక్షిస్తే రక్షణ రాజ్యం వేరుగా ఉంటుంది. ఉన్నారు అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారికి మీదట ఎన్నటికి రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండా ఆ దేశంలో ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించేదను. ఇక మీరు తరానికి రాజు వస్తాడు. ఒకడు 40 ఏళ్ళు పరిపాలించవచ్చు, ఒకడు 20 ఏళ్ళు కావచ్చు, ఒకడు 2 నెలలే కావచ్చు, ఒకడు 40 రోజులే కావచ్చు. ఇలా మీరు విడిపోయి తన్నుకున్న దినాలు ఇప్పుడు చూపించాడు దేవుడు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది కనుక ఇక రాబోయే కాలంలో ఒకే రాజును నీకు ఇస్తాను అని చెప్పి ఆ రాజే ఆ దావీదు సింహాసనం మీద కూర్చున్న ఒకే ఒక రాజు ఆయనే యేసుక్రీస్తు గనక ఆ రాజ్యమునే మీకు ఇస్తాను తప్ప ఇక భూలోక సంబంధమైన రాజ్యము విశ్వాసులైన వారికి కుదరదు. ఈ లోకములో క్రైస్తవుడెవడు, విశ్వాసిగా ఉన్నవాడెవడు ఈ లోక రాజ్యాన్ని అనుభవించాలని, ఈ లోకాన్నే అనుభవించాలనే ఆశయాలకు దూరంగా ఉండాలి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు అని గనక మీరు ఆలోచిస్తే, క్రైస్తవుడైన వాడు ఎలా ఉండాలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు తప్ప లోకాశలకు, లోక కోరికలకు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ 3 ఈరోజు లీడర్ అనే వాడిలో తప్పకుండా ఉంటున్నాయి. అలాంటిది క్రైస్తవుడికి ఉండకూడదు. లోకంలో అన్యులకు ఉన్నాయి. ఈ లోకాన్ని ప్రేమించే వారికి, లోక సంబంధమైన దేవుళ్లను దేవతలను పూజించి ఆరాధించేవాడికి లోక రాజ్యాన్ని అనుభవించాలి, సమాజాన్ని స్థాపించాలి అని ఆశతో వచ్చిన ఆ కుర్చీ మీద కూర్చున్న తర్వాత శరీరంలో ఉన్న ఆశ, కంటికి ఉన్న ఆశ, ఈ జీవపు డంబము నేను 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 ఎలా ఉంటుందంటే, నేను పోయిన చోటలా చాలా ఎక్కడైనా ప్రాంతాలు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. మైసూరు వెళితే మహారాజా ప్యాలెస్ చూశాను. అబ్బో బ్రహ్మాండంగా ఉన్నది. నిన్న నేను 24th నాడు, అది 14th నాడు, 14th 15th బరోడా వెళ్ళాను. ఇప్పుడు దాని పేరు వదోదర. అక్కడ కూడా మహారాజా ప్యాలెస్ చూస్తే అబ్బో రాజుల సొమ్ము ఎలా రాళ్లపాలైంది. వాడు వాడుకున్న కత్తులు మ్యూజియం చూస్తే కొన్ని 100 కత్తులు. అవి చూడగానే నా ఒళ్ళు జల్లు అన్నది. ఎందుకో తెలుసా? ఒక్కొక్క కత్తి ఎంత మంది చంపిందో. అవునా కదా? చురకత్తులు అంటాడు, గద అంటాడు, దానికి ముళ్ళు పెట్టాడు. అబ్బో భయం వేసింది నాకు. ఎందుకంటే మ్యూజియం గత చరిత్రను చూసి మనం భయపడాలా, నేర్చుకోవాలి కదా. అంటే ఒక్కొక్క కత్తి దానికి రేటు పెట్టాడు. ఇట్లా ముట్టుకుంటే షార్పెస్ట్ గా ఉందన్నమాట. బాణాలు అన్ని ఎంత బద్దిని చంపినాయో మ్యూజియంలోకి వచ్చాయి. నాకు చాలా బాధ అనిపించింది, కానీ ఏం చేయలేము.
రాజ్యాధికారంలోనికి వచ్చిన వాడు ఆ రోజు కూడా ఒకవేళ వారి పరిపాలన వాళ్ళ ప్రజలను ప్రేమతో పరిపాలించో ఆ రాజు కానీ ఏ రాజైనా ఈ భూమి మీద రాజుగా బ్రతికిన ప్రతివాడు నా కుటుంబం, నా పిల్లలు, నా వంశం, అవునా కదా, నేను హ్యాపీగా ఉండాలి. వాడు కట్టుకున్న బిల్డింగ్ చూస్తే ఆశ్చర్యం వేసింది నాకు. 2-3 ఫ్లోర్లు, ఎంత అంటే ఒక్కొక్కటి బెల్జియం నుంచి తీసుకొచ్చాడట. ఏంటిది, ఆ రాళ్ళు తీసినా, షాండ్లియర్స్ తీసినా, కుర్చీలు తీసినా. మైసూరులో అయితే వాడు రాజా బంగారు సింహాసనం మీదనే కూర్చుంటాడు. ఆ సింహాసనం ఇప్పటికి బంగారంతో చేసి వాడు లేడు, వాడు పోయి చాలా రోజులు అయిపోయింది. అర్థమైందా లేదా? ఇవన్నీ మనకు తగవు అంటున్నాడు. ఎందుకంటే ఈ లోకము దాని ఆశ గతించిపోతుంటది. లోక ప్రకారంగా మీరు అడగద్దు, లోక ప్రకారంగా మీరు ప్రవర్తించొద్దు. లోక ప్రకారంగా ప్రవర్తిస్తే మీలో వాడే మీకు ఎలా అన్యాయం చేస్తాడో ప్రారంభంలోనే చూపించాడు. అది 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనకున్నది కదా. రాజరికపు వ్యవస్థను గురించి దేవుడు వారు లోక సంబంధమైన రాజును కావాలి అంటే ఎలా భయంకరంగా రాజ్యాధికారం ఎంతటి భయంకరమైనదో, ఒకవాడు మనవాడే రాజుగా పరిపాలించడానికి పైకెళితే వాడు ఎలా మనల్ని దోచుకు తింటాడో, మనల్ని సరిగా కాపాడడం కాదు కానీ ఎంత అన్యాయం చేస్తాడో సేమ్ థింగ్ అది ఇప్పటికీ దేవుని మాట బైబిలు. అందుకే ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో తప్పకుండా వంగి తీరాలని నేను ఎందుకంటానో, ఇప్పటికీ మనం ప్రపంచంలో ఉన్న ప్రతివాడు ఈ యొక్క అధ్యాయాన్ని చూసుకొని ఎలా బాగుపడితే బాగుండును అని అనిపిస్తుంది. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 10 నుంచి వాళ్ళు అడుగుతున్నారు. దేవుడు ఇచ్చేయమన్నాడు, బాధపడ్డాడు. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు మాటలన్నిటి వినిపించి ఇలాగున చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. మరియు అతడు వారిని సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచశతాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకు వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథములను సామాన్లను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకారులు గాను ఓనకత్తెలు గాను రొట్టెలు కాల్చు వారిని గాను పెట్టుకొనుము. నీ పొలంలో నీ ద్రాక్ష తోటల్లోను ఒలివ తోటల్లోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకిచ్చును. మీ ధాన్యంలోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగం తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధబములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగం పట్టుకొనుచు మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఎంత భయంకరమైన పరిస్థితి! మాలో మమ్మల్ని కాపాడడానికి మావాడే రాజుగా కావాలి అని ఏరి కోరితే మీవాడే రాజు అయితే ఎలా ఉంటుందో దేవుడు చూపించాడు. అసలు రాజరికపు వ్యవస్థ, రాజ్య పరిపాలన వ్యవస్థ, రాజ్యాధికారం ఎంతటి భయంకరంగా ఉంటుందో ఈరోజు మనం చూస్తే మన దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ఎంత భయంకరంగా ఉందో మొన్న ఎవరో పెట్టారు ఫేస్బుక్లో. ఇండియాలో 80 రూపాయలు, దాదాపు 79 రూపాయలు ఉంది పెట్రోల్, అవునా కదా? ఇఫ్ యూ గో టు పాకిస్తాను 22 రూపాయలేనంట. ఇటలీకి వెళ్తే 14 రూపాయలే ఉందంట పెట్రోల్ ఖర్చు లీటర్కి. బంగ్లాదేశ్లో కూడా మనకంటే తక్కువ, శ్రీలంక తీసుకో. మనది ఎందుకుంది? మన దగ్గర దోపిడీ ఎక్కువ ఉంది. వ్యాట్స్, గీట్స్, స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ ఇవన్నీ తీసేస్తే మనకు ఎంతో తక్కువ వచ్చేది. కానీ వీళ్ళు సుఖపడడానికి, వీళ్ళ డబ్బు సంపాదించుకోవడానికి, వీళ్ళ లగ్జరీల కోసం ట్యాక్సీల మీద ట్యాక్సీలు వేసి సామాన్య జనాన్ని ఎలా చంపుకు తింటున్నారో. ఇన్కమ్ ట్యాక్స్ సంపాదిస్తున్నందుకు అర్థమైందిలే, కష్టపడి డ్యూటీ చేసి మనం సంపాదిస్తే నా ఇన్కమ్కి
ఈరోజు నేను కడుతున్న ట్యాక్స్ ఎంత అంటే 19,000 పర్ మంత్. గవర్నమెంటే తీసుకుంటుంది. నా సంపాదనలోంచి 19,000 ట్యాక్స్ కడుతున్నాను అఫీషియల్లీ. ప్రైవేట్లో 2-3 ఎంప్లాయీస్కు వచ్చే జీతం అది. చూసారా ఎలా ఉంటుందో? కట్టనివాడు కడతలేడు. అదే ప్రైవేట్ బిజినెస్ లో కొందరు బడా రాజకీయవేత్తలు, మీరు సినిమా స్టార్లను చూస్తే కోట్లో బకాయిలు ఉంటాయంటారు. కానీ మాకు రూపాయి జీతం పెరిగితే 30 రూపాయలు కట్, 30 పైసలు ముందే తీసుకుంటాడు ఇచ్చే ముందే. మనకు చేసే మేలేం లేదు. ఎక్కడ చూసినా రోడ్లు గుత్తలు, అవునా కదా? ఎక్కడ చూసినా పొల్యూటెడ్ ఏరియా. అసలు వాడు చేసేది ఏమి లేదు. వాళ్ళ ఖర్చుల కోసము, వాళ్ళ లగ్జరీల కోసము ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, గవర్నర్ అయినా వీళ్ళంతా ఎక్కడి నుంచో విదేశాల నుంచి దిగొచ్చిన వాళ్ళు కారు కదా, అవునా కదా? మనోళ్లే కదా, మనల్ని పరిపాలిస్తామని వచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా. ఒకసారి మీరు ఆలోచించండి. ఇక ఇప్పుడు ఇక్కడ మరొక పెద్ద కొట్లాట జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం అవుతుంది. మమ్మల్ని మేము పరిపాలించుకుంటామని తెలంగాణ వాళ్ళు, అవునా కదా, దుబ్ధాం చేస్తున్నారు అనుకో. చేస్తున్నారు, తప్పలేదు. ఎందుకంటే రేపు అలాగే కొట్లాడారు. ఒకప్పుడు 60 ఏళ్ళు అయితే నాశనం అయిపోయింది. రేపు తెలంగాణ కూడా అట్నే. అర్థమైందా లేదు? మనోళ్ళు మన పరిపాలనకు వచ్చినా ఒక 5 సంవత్సరాలు అయితే షరా మామూలే. ఎందుకు తెచ్చుకున్నావురా అని తలగొట్టుకున్న పరిస్థితి మనకు కూడా వస్తుంది. నో ప్రాబ్లం. అలాగని నేనేదో వ్యతిరేకిని అనుకోకు, నేను సపరేట్ అని, నేను దేవుని మనిషిగా మాట్లాడుతున్నాను ఇక్కడ. ఆలోచించగలిగితే మనిషిలోని ఆశ, రాజ్యాధికారం యొక్క ఆశ ఎంతటి భయంకరమైన పరిస్థితులను సృష్టిస్తుందో దేవుడు మనకిడ కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఎప్పుడిది? సమూయేలు గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రీస్తుకు పూర్వం. ఇంకా మనుషులకు బుద్ధి రాలేదు. ఇంకా మనుషులు రాజ్యం కోసం, భూభాగం కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు. క్రీస్తుకు పూర్వము 11వ శతాబ్దం. ఆలోచిస్తే అవి 11, ఇవి 20. 3001 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం రాశాడు దేవుడు. రాజ్యాధికారం కోసం ఎన్ని తిప్పలు పడతారు, రాజ్యాధికారంలోకి వచ్చినాక ఆ సమస్యను పట్టించుకోరు అనేది ఎంతటి అద్భుతమైన సంఘటన, ఎంతటి వాస్తవమైన సంఘటన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. బరోడాలో మొన్న సాయంత్రం 14th నైట్ టీవీ చూస్తున్నాను. పార్కులన్నీ పోసిపోయినాయి. అసలు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో అన్ని పార్కులు ఖాళీగా ఉన్నాయి, లవర్స్ పార్కులు అని న్యూస్ ఇచ్చి, ఎందుకంటే అంటే ఈ ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, బీజేపీ వాళ్ళందరూ ఏం చేసినట్టే ధర్నాలు చేసి కనబడితే పెళ్లి చేద్దామని చెప్పి బెదిరిస్తే అందరూ పరారై ఇంట్లోనే ఉన్నారు అని ఒక న్యూస్ చూపించాడు. మరొక సైడ్ న్యూస్ ఏం చూపించాడు? క్రైస్తవులందరూ కలిసి ప్రేమికులకు సపోర్టుగా ఒక సెమినార్ పెట్టి ప్రేమించిన వాళ్లకు మెరిట్లు ఏమిటి, వాళ్లకు సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్లకు మేలు చేసినట్టుగా ఒక సెమినార్ చూపించాడు. అసలు ప్రేమ అంటే ఏందో తెలియని దౌర్భాగ్యులు ఇటు క్రైస్తవులైనా, ఇటు ఆర్ఎస్ఎస్, బజరంగ దళాలైనా, వీళ్ళంతా ఏమీ తెలియని అమాయకులు. ప్రేమ అంటే ఏందో తెలియని మనుషుల మధ్య ప్రేమ కోసం పొట్లాడుతున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఉంది కనుక వీళ్ళు ధూమ్ధామ్ చేశారనుకున్నాం. నేను గుజరాత్లో ఉన్నాను. ఇప్పుడు గుజరాత్లో 9 ఏళ్ల నుంచి బీజేపీ పరిపాలన ఉంది. ఆలోచించండి. అక్కడ చూస్తే వదోదరాలో నేను వెళ్ళిన హోటల్లోకి వెళ్తే స్వీటు హార్ట్ షేపే, వాడు గులాబ్ జామ్ కూడా హార్ట్ షేప్ లో పెట్టాడు. తెలుసా మీకు? హ్యాపీ వ్యాలంటైన్స్ డే, ఏ షాప్ ముందు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని ఉన్నది. ఆ హార్ట్ టైపు బుగ్గలు అంటారు కదా, అన్ని సాయంత్రం చూస్తే పార్టీలే, ప్రతి హోటల్లో పార్టీ. నేను డ్రైవర్ని అడిగాను, ఏంట్రా బాబు ఇలా ఉంది అంటే, సార్ మా గుజరాత్ ఫ్రీ స్టేట్ సార్, అవన్నీ పట్టించుకోరు సార్. అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. నేను సాయంత్రం నా 14 సాయంత్రాన్ని మా హోటల్ ముందు చూస్తే ఇద్దరు అబ్బాయి మంచిగా మోటార్ సైకిల్ కూర్చొని జోకులు వేసుకుంటా కూర్చున్నారు. మరి వీడిని వాడు అడగలేదంటే ఇది వాళ్ళ అధికారంలో ఉన్నది కాదు సార్, వాళ్ళు పట్టించుకోరు. అధికారంలోకి వచ్చినాక ఎవడు పట్టించుకోరు. అర్థమైందా లేదు? ఇది వాస్తవం. మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు ఇది మనుషుల యొక్క శరీరంలో ఉన్న, నేను అందుకే అనుకున్నాను, అరే వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రాక్టీస్ చూడకుండా చెప్పడం కుదరదు.
ఒక 15 సంవత్సరాల క్రితం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కూడా జరిగింది. రాజ్యాధికారం ఎలా ఉంటుంది, రాజ్య అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు ప్రజలను ఎలా పట్టించుకోడు, వాళ్ళని గురించి ఎలా పట్టించుకుంటారో దేవుడు చెప్పిన మాట, ఒక వాస్తవాన్ని మీకు చెప్తాను. పివి నరసింహారావు అనే ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మా బిహెచ్ఎల్ దగ్గర ఒక హాస్టల్ ఓపెన్ చేయడానికి వస్తున్నాడు ఆయన. అప్పుడు భారతదేశంలో ఉన్న దాదాపు 10-15 వేల మంది సాధువులు, బీజేపీ, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ మొత్తం రుద్రారం నుంచి మియాపూర్ వరకు రోడ్డు జామ్ చేశారు. ఎందుకటయ్యా అంటే రుద్రారంలో ఆల్ కబీర్ అని ఒక మటన్, ఏంటంటే ఈ స్లాటర్ హౌస్ ఉంది, గోమాంసాన్ని ఇది చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. వీళ్ళంతా పెద్ద ధర్నా, రోడ్డు బ్లాక్. ఆ రోజు మేము డ్యూటీ కూడా వెళ్ళలేని పరిస్థితి. కొద్ది రోజులకే పాపం పివి నరసింహరావు దిగిపోయాడు, వాజ్పేయి గారు వచ్చారు అధికారంలోనికి. ఆ తర్వాత ఆల్ కబీర్ గురించి పట్టించుకున్నాడు ఎవడు లేడు. ఆ ప్రాంతంలోనే బీజేపీ ఎమ్మెల్యే వచ్చాడు, కార్పొరేటర్ వచ్చాడు, అన్నీ అయిపోయినాయి. వీళ్ళు ధర్నా చేసిన ఒక 2 సంవత్సరాలకి అల్ కబీర్ మరో బ్రాంచ్ పెట్టాడు. రెండోది స్టార్ట్ అయింది. చూసారా ఎలా ఉంటుందో? రెండోది స్టార్ట్ అయింది, ఇప్పుడు నడుస్తున్నది. మీరు కావాలంటే వెళ్ళి చూడండి. అధికారంలోకి వచ్చేంత వరకు ఎలా ఉంటుంది, అధికారంలోకి వెళ్ళిన తర్వాత ప్రజల సమస్యలు ఎలా పట్టించుకోరో ఈరోజు ప్రతి విషయాన్ని మీరు చూస్తే ఆశ్చర్యపోతాం మనం. అందుకే క్రైస్తవుడికి రాజ్యాధికారం పనికి రాదు. ఎందుకంటే రాజ్యాధికారంలోకి వచ్చిన వాడు మనవాడైనా ఎలా ఉంటాడో మత్తయి సువార్త దాన్ని ఆధారంగా చేసుకొని, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము ఎలా ఉంటుంది పరిస్థితి కనుక మీరు ఆలోచిస్తే, ఇరవై 5 నుంచి చదువుదాం. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురని వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని నీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండవలెను వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనను. ఎంత బాగుందో చూడండి. రాజ్యాధికారి కోసం అన్యుల వలె మనం కూడా అధికారానికి రావాలి అని ఎవడైనా క్రైస్తవుడు ప్రయత్నిస్తే వాడి పరిపాలన ఎలా ఉంటుందో, వాడు ఎలాగా జనులను అనగదొక్కుతాడో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రజాస్వామ్యం తెచ్చి సమాజాన్ని స్థాపిస్తాము అని నానా ఆశలు చూపించి ప్రభుత్వంలోనికి అధికారంలోకి వచ్చిన ఈ మనుషులు 60 సంవత్సరాలకి తమ ప్రభుత్వాలను కాపాడుకోవడానికి, తమ రాజకీయంగా తమ సీట్లు కాపాడుకోవడానికి, ఓట్లు కాపాడుకోవడానికి మనుషులను ఎంత మాయ చేస్తున్నారో ఈరోజు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం, 20 శతాబ్దాలు అనుకోండి, 20 శతాబ్దాలు అంటే 2000 సంవత్సరాల క్రితం సేమ్ థింగ్ చెప్పించాడు. ఎలా అధికారాన్ని చెలాయిస్తారో ఈరోజు మనమే ఓట్లేసి ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనవాడైనా అర్థమైందా లేదా? మనవాడే. మొన్నటి దినాన
వాస్తవంగా క్రైస్తవుడైన ఎమ్మెల్యే ఉన్న ప్రాంతానికి వెళ్ళాను నేను, ఈస్ట్ గోదావరిలో. ఆ పరిస్థితి చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే పేరు చెప్పకూడదు. బీచ్ మలికీపురం సైడ్లో వాళ్ళు అంటారు, ఒక డ్రైవర్ అన్యుడు సార్, ఆయనకి ఎదురు చెప్పేది ఏమి లేదు, ఆయన ఎంత భూమి ఆక్రమిస్తే అంత, ఎంత డామినేషన్ చేస్తే అంత. ఇంతకీ ఎవరైనా క్రైస్తవుడు ఆలోచించాలి మనం. ఈరోజు బీసీల నుంచి వచ్చినోడైనా, ఎస్సీల నుంచి వచ్చినోడైనా, రాజుల నుంచి వచ్చినోడైనా, బ్రాహ్మణుల నుంచి వచ్చినోడైనా, రెడ్డి నుంచి వచ్చినోడైనా, అందులో క్రైస్తవులు ఉన్నారు. వారి ఆస్తులను పెంచుకుంటూ జనానికి ఇంత పడేసి వాళ్ళు ఎలా లగ్జరీలుగా బతుకుతున్నారో ఈరోజు మనం కళ్ళకు కట్టినట్టు చూస్తున్నాం. ఈ విషయం యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. పొరపాటున మనోడేమైనా ఎమ్మెల్యే అయి తర్వాత మంత్రి అయ్యాడనుకో, ఇక మనకు దొరుకుతాడా? ఎమ్మెల్యేనే దొరకతలేడు. అవునా కాదా? మన ఇంటికి పిలిచామనుకో, ఒక మంత్రిని మన దగ్గరికి ఏమైనా పిలిచామనుకో, ఎలా వస్తాడు? బొద్దు పోలీస్ కార్లు, వెనకాల పోలీస్ కార్లు. అవునా కదా? పాపం ఈ రోడ్లో వాడు ఎవడో టీ కొట్టు పెట్టుకొని బతుకుతున్నాడు హాయిగా పిల్ల పాపలతో, కూరగాయల బండి పెట్టుకొని బతుకుతున్నాడు అనుకో, మినిస్టర్ వస్తుంటే ఏమైందో వాడు ఓటేసినోడే. బుద్ధు పోలీడు సోడు వచ్చి టకా కొట్టేస్తాడు, మొత్తం బండి ఇసిరి ఇలా ఎత్తి పైకేసేస్తాడు. ఎందుకంటే మినిస్టర్ గారు వస్తున్నారు, మరి రోడ్డు ఖాళీగా ఉండాలి. ఎందుకంటే కూరగాయల బండి ఏం బాంబెత్తాడో తెలియదు మరి మనకు. అవునా కదా? దిగ్గానే చుట్టూ పోలీసులు, గన్మ్యాన్. అవునా కదా? మీరు ఆలోచిస్తే ఎటు ఇటు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో అర్థం కాని పరిస్థితి. వీళ్ళెందుకయ్యా గన్మెన్లు అంటే, ఎవడన్నా ఈయనను కాల్స్తాడేమో. ఎందుకు కాలుస్తాడు? నువ్వు దుర్మార్గుడైతేనే నిన్ను కొడతారు తప్ప. ఈరోజు విదేశాల్లో కొందరు ప్రైమ్ మినిస్టర్లు సైకిల్ మీద పోతున్నారు పార్లమెంట్కి, తెలుసా మీకు? ఫ్రీగా నడిచే పరిస్థితి కొన్ని దేశాల్లో ఉంది. మన దేశంలో ఎందుకు లేదు? కార్పొరేటరే గన్మ్యాన్ పెట్టుకుంటున్నాడు ఈరోజు. ఇంత భయంకరమైన స్థితి ఎందుకు వచ్చింది అంటే, మనిషిలోని శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము. లోకాన్ని ప్రేమించే వాడి పరిస్థితి, వాడు లోక నాయకుడైతే లోకాధికారి ఎలాగున్నాడో మనుషులను చంపేద్దామని వాడి బుద్ధులే వీడికి వచ్చి చావడానికి సిద్ధంగా తయారవుతున్నాడు. కాబట్టి మీలో అలాగుండకూడదు అన్నాడు. అంటే క్రైస్తవులలో అధికారము చెలాయించాలి అనే ఆలోచన రాకూడదు అని యేసుప్రభు చెప్పాడు. కానీ ఇప్పటికీ మనల్ని ఏమంటారంటే, మన మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయి, ఓకే రైట్, మనల్ని ఎవడు పట్టించుకోవడం లేదు, రైటు. ఇంతకుముందు చదివిన వాక్యం ఏమనుందో, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇంతకీ దేవుని చిత్తం ఏమున్నది? దేవుని చిత్తము జరిగించువాడు ఎందుకు చెప్తున్నాడు అంటే, అసలు దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు. మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం అంటే దీన్ని జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు. మాకు బాధ ఉంది కనుక మేము ఎదురు తిరుగుతాం, మాకు రాజ్యాధికారం ఉండాలంటే నువ్వు ఈ లోకంలోనే మాయమైపోతావు.
పూర్తిగా నువ్వు లోకాశలకి లోకాధికారానికి ఉన్నావనుకో, నువ్వు లోకంతో పోతావు. లోకము దాని ఆశయు గతించుచున్నది. కాబట్టి లోకాశ కోసం కాకుండా, లోక చిత్త ప్రకారంగా పరిపాలనకు వెళ్లకుండా, దేవుని చిత్తం ఎలా ఉందంటే క్రైస్తవులైనా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ప్రజలకు కీడు చేస్తున్నామా, మేలు చేస్తున్నామా? తాగటోని బంద్ చేయమంటున్నాం, అవునా కదా? వ్యభిచారాన్ని బంద్ చేయమంటున్నాం, దొంగతనం మంచిది కాదంటున్నాం, మూఢనమ్మకాలు మంచిది కాదంటున్నాం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని సమాజాన్ని స్థాపించాలని మనకు కావలసినంత మట్టుకు సేవ చేస్తున్నాం. ఆకలి కొన్న వారికి అన్నం పెడుతున్నాం, అనాథలకు బట్టలు ఇస్తున్నాం, అవునా కదా? అన్ని మంచి పనులే చేస్తున్నాం. ఇప్పుడు మేలు చేసి సరే, ఇంత మేలు చేసి ఈ సమాజంలో ఇంత ఉపయోగపడుతున్నా క్రైస్తవులకు శ్రమలు వస్తున్నాయి అని, క్రైస్తవులను అనగదొక్కుతున్నారని, లేదు ఈ అనగదొక్కడానికి తప్పించడానికి మనం ఒక సెక్యులర్ పార్టో సోషలిస్టు పార్టో పెట్టుకొని మనల్ని మనం పరిపాలించుకుందాం, రాజ్యాధికారం చెలాయిస్తామంటే ఇక్కడ దేవుడి చిత్తం దెబ్బతింటుంది. మేలు చేసి శ్రమ అనుభవించు, నువ్వు పరలోకం పోతావు. కీడు చేసి శ్రమ అనుభవిస్తే నీకు పరలోకం లేదు. కీడు చేసినోడికి ఎవడిస్తాడు? కీడు చేసినందుకు ఈడ శిక్ష, ఆడ కూడా శిక్ష. మేలు చేసినందుకు ఒకవేళ ఈడ నువ్వు శిక్ష బాధ అనుభవిస్తే నువ్వు నిరంతరం నిలుస్తావు. కనుక మన క్రైస్తవులకు జరుగుతున్న అత్యాచారాల మీద, అన్యాయాల మీద మనము ఏం చేయమంటున్నాడు అంటే, మనకు రాజుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళమంటున్నాడు తప్ప ఈ లోక సంబంధమైన రాజుగారి దగ్గరికి వెళ్తే నీకేమీ నడవదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ లోకాధికారి. ఇదిగో చేస్తాం, అదిగో చేస్తామని ఎంత భయంకరంగా పరిస్థితి ఉన్నదో. నిన్న అక్కడ ఖాళీగా ఉన్నాను, సాయంకాలం ఏం చేస్తాను, ఆ బరోడాలో టీవీ పెట్టాను. మళ్ళీ రాజమండ్రి గురించి వచ్చింది. ఆ పట్టణ జనాభా 5 లక్షలు ఉన్నారు, ఎప్పుడో 1975 ఉన్నదే, ఇంకా అందులోకెళ్ళి నీళ్ళు వస్తున్నాయని చెప్పి మనకు ఒక పాయింట్ వేశాడు. క్రైస్తవులు దాదాపు 1,00,000 మంది జనాభా ఉన్నారట, 1,00,000 పైన ఉన్నారట. సింపుల్గా వాళ్ళకు ఇంటర్వ్యూ చేస్తే అందరూ రాజకీయ నాయకులు ఓట్లప్పుడే వస్తారు సార్, మళ్ళీ ఎప్పుడు కనబడరు సార్. చివరికి వాళ్ళు కోరుకున్నది ఏంటంటే, శ్మశానం వాటికి సరిపోవట్లేదట క్రిస్టియన్స్కి. 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నారట, కనీసం ఒక ఎకరమన్నా ఏమని ఇచ్చే పరిస్థితుల్లో లేదట. ఇప్పుడు మనం ఆలోచిస్తే అక్కడ క్రైస్తవులు లేరా? ఎమ్మెల్యేగా ఎంపీగా మరి సపోర్ట్ చేసిన లేరా? కార్పొరేటర్లు లేరా? 10 ఏళ్ల నుంచి కనీసం శ్మశాన వాటికి ఇప్పించలేని దశలో మన నాయకులు ఉన్నారు, మన ప్రజలున్నారు, మన ఓట్లేసి గెలిపిస్తున్న వారే ఉన్నారు. ఇప్పుడు కాదని ఒక క్రైస్తవునే ఎమ్మెల్యే చేసినా ఆడు కూడా ఏం చేయలేని పరిస్థితి. అధికారం కోసమో, మన రక్షణ కోసమో, మన సేఫ్టీ కోసమో మనవాడే ఉండాలనే వాదన ఆల్రెడీ 60 సంవత్సరాల్లో ఫెయిల్ అయిపోయింది అనేది ఈరోజు క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి. ఇక మనమేదో పొగిడినట్టయి వీళ్ళు మనల్ని విమర్శిస్తారు, కానీ నిజంగా ఆలోచిస్తే వాడు ఎవడు తెల్లోడు బ్రిటిష్ వాడే చాలా వరకు మేలు చేశాడు. అలా అన్నవనుకో, వాడు దోపిడీ చేయడానికి వాడు రైలు వేసాడంటే వాడు ఆస్తి తరలించుకోవడానికి ఓడరేలు కట్టాడన్నా, ఏదేసినా మన ఆస్తి కొల్లగొట్టుకోపోవడానికి అన్నాడు తప్ప మనకైనా మేలు జరిగింది కదా. మనోళ్ళు ఎన్ని రోడ్లు వేశారు, మనోళ్ళు ఎన్ని రైలు మార్గాలు వేశారు, మనోళ్ళు ఎంత డెవలప్ చేశారు? నథింగ్. ప్రతివాడు దోచుకొని స్విస్ బ్యాంకులో పెట్టుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప పొజిషన్ కూడా అపోజిషన్ కూడా. ఎవడైతే అధికారంలో ఒక అధికార పీఠానికి ఎక్కుతాడో వాడి మనస్తత్వమే దోపిడీ మనస్తత్వం. ఆ కుర్చీ అలాంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి లేకపోయినా కుర్చీ మీద వెళ్ళేసరికి అది పట్టేస్తుంది. ఎందుకంటే ఇది రాజ్యాధికారం. ఈ లోకాధికారి వాళ్ళు దూరుతాడు కనుక తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఎన్ని జిమ్మిక్కులైనా వేస్తాడు. ఎవడైనా ఇలాంటి అమాయకుడు ఎక్కాడనుకో, అర్థమైందా లేదు మీకు? ఆ కుర్చీకి దాని మీద కూర్చోలేని పరిస్థితి, టప్పని దిగిపోతాడు, మన కేజ్రీవాల్ దిగిపోయినట్టు. అర్థమైందా లేదా? ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగినా ఇంకా మనకు ఒక సెక్యులర్ పార్టీ పెడదాం, క్రైస్తవులకే రాజ్యాధికారం, అసలు యేసుక్రీస్తు రాజ్యం ఏలుతున్నాడు అని
మనం ఆయన పరిపాలనలో ఉన్నామని, ఆయన మనల్ని కాపాడుతున్నాడని ఏదైనా బాధ ఉంటే నువ్వు యేసుక్రీస్తు ద్వారా దేవునికి మొరపెడితే నీకు మేలు జరుగుతుంది అని. అందుకే నువ్వు రాజులను సన్మానించమని, రాజుల కొరకు రాజ్యాధికారంలో ఉన్నవాడి కోసం ప్రార్థన చేయమని. ఎందుకు చేయాలి? మనము హాయిగా బతకడానికి అని ఉంటుంది. తెలుసా మీకు తిమోతి పత్రికలో ఏమని ఉంటుంది? రాజుల కొరకు మీరు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఒక మాట రాశాడు. రెండవ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు చూడండి, మనుషులందరి కొరకును ఆలోచించాలి. ఇప్పుడు మనుషులందరంటే ఇందులో ఏ పార్టీ వాడైనా ఉండని, ఎవడన్నా ఉండని. ఈరోజు క్రైస్తవులు అనవసరంగా కొందరికి భయం పట్టుకుంది. కాంగ్రెస్ పోతే, బీజేపీ వస్తే ఇంకా మనల్ని తొక్కుతారేమో మనకు భయం వచ్చి ఒక వర్గంగా విడగొట్టారు మనల్ని. నో, కుర్చీ మీదకి వెళ్ళిన తర్వాత బీజేపీ వచ్చినా మనకేమీ చేయలేడు. అవునా కదా? మీరు ఆలోచించాలి. ఏ పార్టీతో మనకు సంబంధం లేదు. కాంగ్రెస్ ఉంటే మేలు జరుగుతుంది, బీజేపీ ఉంటే అన్యాయం జరుగుతుంది అనే ఆలోచన మనకు రాకూడదు. ఎందుకంటే వీళ్ళిద్దరి మీద ఉన్నాడు ఎవడు? పైన ఉన్నాడు, పవర్ ఉన్నది ఆల్రెడీ. నీకేం ప్రమాదం లేదు. నువ్వు పైన ఉన్నోడిని నమ్ముకుంటే వాడే నీకోసం సచ్చినట్టు. కొన్ని చోట్ల అన్యాయం చేసినా మళ్ళా రెక్టిఫై చేసే పవర్ దేవునికి ఉంది కనుక, వాడిని కంట్రోల్ చేసే పవర్ దేవునికి ఉంది కనుక నువ్వు వీని బాగు చేయమని ప్రార్థన చెయ్యి. అంతే తప్ప వీనికి వ్యతిరేకంగా నువ్వు కనుక ఏం చేసినా మళ్ళీ అది నీకే కొడుతుంది. ఒకవేళ ఈరోజు నువ్వు బీజేపీకి బ్యాడ్ ప్రాపగండా చేస్తే, ఒకవేళ వాడే అధికారంలోకి వచ్చినందుకు ఏం చేస్తావు? ఎవరిని అధికారంలో ఎవడొస్తాడో దేవునికి ముందే తెలియదో మీరు అనుకోవద్దు. ఎందుకంటే నిన్ను సెట్ చేయాలంటే, నిజంగా మనకు భక్తి సరిగ్గా ఉండాలంటే వాళ్ళే రావాలి. నేనైతే ఎప్పుడు కోరుకుంటాను అది. ఎందుకంటే స్వతంత్రం ఎక్కువైపోయింది మనకి పార్టీలో. భక్తి విచ్చలవిడిగా చెడిపోతున్నారు వీళ్ళంతా. మన మీద ఒక నిఘా ఉంటే ఖచ్చితంగా కరెక్ట్ భక్తి ఏది. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మీకు తెలియదో లేదో. విదేశం నుంచి వచ్చే డబ్బాగిందనుకో, అప్పుడు తెలుస్తుంది ఈ భక్తుల సంగతి. అవునా కదా? భక్తి, పోరాటం, చర్చి, మీటింగులు, సువార్త సభలు, అర్థమైందా లేదా? అప్పుడు తెలుస్తుంది సంగతి. అదైతే బాగుంటుంది. ఎన్నోసార్లు ప్రార్థన చేశాను. ఈవెన్ బీజేపీ వచ్చినా బంద్ కాలేదు. తెలుసా మీకు? వాళ్ళు పరిపాలించినప్పుడు బంద్ కాలేదు. ఎందుకు జరుగుతుంది మాయ అనేది మనం ఆలోచించాలి. వాళ్ళు వస్తే ఆగిపోతుందని మీరేం బాధపడకూడదు. వాళ్ళు రాజ్యాధికారంకి వచ్చిన తర్వాత ఇవన్నీ పట్టించుకోని కావు. వాళ్ళు బతకడానికి, వాళ్ళు తీసుకోవడానికే తప్ప నీకొచ్చే నష్టమేమీ లేదు. అందుకనే క్రైస్తవుడా, నాకు ఒక పార్టీ కావాలని నువ్వు కోరుకోవడము దేవుని వాక్యానికి విరుద్ధము. ఆల్రెడీ దేవుడు మనకు రుజువులు చూపించాడు, ఇప్పుడు రుజువులు చూపిస్తున్నాడు, ఎప్పుడైనా రుజువులు చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకొని దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం ఆలోచించాలి. ఒకవేళ ఆలోచించకపోతే మత్తయి సువార్త, ఇంకా నాకు అధికారం కావాలని, మనకు రాజ్యాధికారం కావాలని ఎవరైనా మొండిగా వెళితే, అలా యేసును ధిక్కరిస్తే, యేసు రాజ్యాన్ని ధిక్కరిస్తే, యేసు అధికారాన్ని ధిక్కరిస్తే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 42 నుంచి పైనున్న సంగతి. ఒక ద్రాక్ష తోట యజమాని, మరి యజమానులను, సేవకులను పంపితే ఏం చేశారో, ఆ ల్యాండ్, ఆ ఆస్తి కోసం తిరుగుతున్న వాళ్ళు ఆ పంటను కోసుకొని బతుకుదామని శరీరాశతో బ్రతుకుతున్న వారు సేవకులను పంపితే చంపేశారు. ఆఖరికి యజమాని తన కుమారుని పంపితే, అసలేడు వారసుడు కనుక ఈయన మొత్తమే చంపేద్దాం, మొత్తం మనకే దక్కుతుందనే ఆలోచనతో ఉన్నప్పుడు
దాని సందర్భంలో యేసు చెప్తున్నాడు 42 మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వల్లనే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? వారి ఇల్లు కట్టి వారికి రాజ్యాన్ని ఇచ్చి సుఖ సంతోషాలను ఇచ్చి నిత్య జీవాన్ని ఇచ్చడానికి దేవుడు ముఖ్యరాయిగా యేసుక్రీస్తుని పెడితే దాన్ని కాదని, నువ్వు దేవుని కుమారుడవు కాదు, నువ్వు మెస్సయ్యావు కాదని ఏ రాయినైతే తృణీకరించారో ఆ రాయే వారి మూలకు తలరాయి అయి కూర్చున్నది. ఇప్పుడు కూడా మీరు మన మూలకు తలరాయి, మన మూలం యేసుక్రీస్తు అయితే యేసును కాదంటే వాళ్ళు కాదన్నట్టే ఇప్పుడు నువ్వు యేసు రాజ్యాధికారాన్ని కాదని, యేసును రాజుగా కాదని, మావాడే మాకు రాజు కావాలని, మావాడే మాకు పరిపాలించాలని, మా పరిపాలనను మేమే పరిపాలించుకొని మా అత్యాచారాలను అన్యాయాలను మేమే పారదోలుకుంటామని నువ్వు కొత్తగా బైబిల్కు విరుద్ధంగా దేవుడు చేయలేడు గనుక మేమే చేసుకుంటాము. చూస్తారా, దేవుని మీద నమ్మకం పోయింది. ఈరోజు ఒక అమెరికా ఎంత దౌర్భాగ్యం స్థితిలో ఉందో, క్రైస్తవ కంట్రీ అని చెప్పి దేవుని మాటకు విలువనివ్వక, దేవుని వాక్యానికి విలువనివ్వక, శాస్త్రం మీద తమ సైనిక బలం మీద ఆధారపడి ఎన్నో దేశాల్లో దెబ్బలు తిని, ప్రకృతి పరంగా దెబ్బలు తింటుంది. ఎన్నో దేశాల్లో మిలిటరీని పంపి యుద్ధాలను చేస్తూ రాజ్యాధికారి కోసం ఎంత నాశనమైపోతున్నా వాళ్లకు బుద్ధి రావటం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా యూదులు కనుక ఆ అమెరికాను ఎక్కువగా పరిపాలిస్తున్నది, వారు నడిపిస్తున్న మెయిన్ లీడర్స్ యూదులు కనుక ఇంకా యూదులకున్న బుద్ధే రాజ్యాధికారం కావాలి, మాకు ఈ లోకాధికారం కావాలి, రాజ్యం కావాలి. ఇప్పటికీ ఇశ్రాయేలు పాలస్తీనా వారిని ఎందుకు తరిమి కొడుతున్నారు, ఊచకోత కూస్తున్నారు. అలాగే పాలస్తీనాలో ఉన్న హామోస్ తిరుగుబాట్లు ఇశ్రాయేలు అంటే ఎలా చంపేస్తున్నారు. ఇదంతా భూలోకం కోసం, రాజ్యాధికారం కోసం, భూమి కోసం జరుగుతున్న పోరాటం. ఈ భూమి కోసం జరుగుతున్న పోరాటంలో ఇక్కడ చూసినా మీరు ఆలోచిస్తే ఈ ఆంధ్ర తెలంగాణ గొడవల్లో తెలంగాణ వాళ్ళు 8,000 మంది బలైపోయారు, 1000కి పైగా. ఆంధ్రలో ఉన్న వాళ్ళు ఎలా బలైపోయారు? 50 ఏళ్ళ వెనక్కి హైదరాబాద్ పట్టణం డెవలప్మెంట్. ఇదంతా జరుగుతున్నది భూమి కోసం, రాజ్యాధికారం కోసం పోరాటమే. మనుషులకు మేలేం జరగదు. సామాన్యుడు ఎలాగే ఉంటాడు. మీరెవరు భయపడకూడదు. తెలంగాణ వచ్చినా వచ్చే లాభం లేదు, ఆంధ్ర వాళ్ళకి నష్టం జరిగేది లేదు, తెలంగాణ వాడేదో బాగుపడేది లేదు. ఇదంతా రాజ్యాధికారంలో ఒక ఆట. అందుకే కొందరు ఏం చేశారు, సామాజిక తెలంగాణ కావాలంటారు. అది కాదు రాబోయే, నువ్వెంత మొత్తుకున్నా ఇది కాదు. ఎందుకంటే ఈ రాజ్యం, ఈ అధికారం, ఈ శరీరాశ, ఈ నేత్రాశ వాటిని రానివ్వదు. అందుకనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే పరిస్థితి ఉన్నది. వారికి మూలకు తలరాయి అయ్యింది. ఆ తలరాయిని తంతే ఎలా మళ్ళా మూలరాయి కూర్చొని వారు నాశనం అయిపోయారో మీరు చదువా లేదా? ఇప్పటికి కూడా ఈ క్రైస్తవులు ఎప్పుడు చదవండి ఒకసారి బైబిల్ హిస్టరీ. పాత నిబంధనలు చదవండి, క్రొత్త నిబంధనలు చదవండి. యేసు ప్రభుకే రాజుగా చేద్దామని యోహాను సువార్త 6వ అధ్యాయంలో కిరీటం తీసుకొచ్చి పెడదామంటే ఆయన పారిపోతాడు. నాకెందుకు ఈ రాజ్యాధికారం, నాకొద్దు. ఆయన రాజుగా చేద్దామంటే భూలోకం రాజుగా, ఎవరి పిచ్చోడా, నేను రాజునే ఆల్రెడీ ఎలా వచ్చానో, పుట్టినప్పటి నుంచి నేను ఎందుకు వచ్చానో, యూదులకు రాజుగా, ప్రపంచానికి రాజుగా నేను వచ్చాను. అందుకే పిలాతు అడిగితే ఏమంటాడు, నువ్వు రాజు అంటే ఎస్ నేను రాజునే అన్నాడు. మరి అప్పుడు కిరీటం పెట్టుకోవడానికి పారిపోయాడు. ఎందుకంటే నాకు ఈ నీ లోక సంబంధమైన రాజ్యం కాదు నాది. ఆయనను పట్టుకోవడానికి వస్తే కూడా ఒకవేళ నేను లోక సంబంధంగా అడిగితే బోలెడు సైన్యం వస్తారు. నాది పరలోక సంబంధమైన రాజ్యం, ఈ లోక సంబంధమైనది కాదు అంటే పిలాతుకు అర్థమై పిలాతు వదిలేశాడు. కానీ ఈ శాస్త్రులు పరిచయులు వదిలేయలేదు ఆయన. అందుకే వాళ్ళని ఒక హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే 43, 44 వచనం చదువుదాం. మత్తయి సువార్త. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని చూసారా? ఇశ్రాయేలు పోగొట్టుకున్న ఇశ్రాయేళ్లకే ముందు రక్షణ యూదుల నుంచి కలుగుతుంది. అసలు దేవుని రాజ్యం వాళ్ళతో ప్రారంభమైంది 3,000 మందితో. కానీ అది వాళ్ళ నుంచి
పోయి పక్కోళ్ళ కంటే మనకి ఇవ్వబడింది అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు చెప్తున్నాడు ఇక, మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలుచేయుననెను. దిస్ ఇస్ ద వార్నింగ్ టు ద క్రిస్టియానిటీ. ఈ రాయితో పెట్టుకున్నాడు ఎవడైనా, ఈ రాయి మీద పడ్డా ముక్కలైపోతాడు, ఈ రాయి వాడి మీద పడితే నలిగిపోతాడు. అందుకే యేసుతో పెట్టుకోకండి. యేసు రాజ్యము ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. లోక రాజ్యం కోసం యేసును కాదన్నా, ఆ రాతిని కాదన్నా, ఈ సంఘాన్ని కాదని, సంఘంలో క్రీస్తు పరిపాలన కాదని, లోకంలో కూడా మాకు పరిపాలన కావాలని. ఒకవేళ నిజంగా మీకు అంత ఆశ ఉంటే సంఘంలో అధికారంలోనికి రండి. కానీ సంఘంలోకి వచ్చి రాజ్యం బుద్ధులు పెట్టినా మళ్ళీ పడిపోతావు నువ్వు. ఇక్కడికి వచ్చినాక ఎలా ఉండాలి? పరిచారము చేయించుకున్నట కాదు, పరిచారం చేయుటకు రావాలి. నువ్వు కనుక ఈ సంఘంలో నువ్వు పెద్దగా ఉండాలి, అందరితో మెప్పు పొందాలి, గొప్పవాడు అనిపించుకోవాలంటే నువ్వు అందరికంటే తక్కువడు ఉండాలి. అది కూడా నాశనం అయిపోయింది సంఘంలో, తెలుసా మీకు? మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంటాడు. సంఘ సెక్రటరీ అయిందనుకో కొమ్ములు వచ్చేస్తాయి ఆడికి, సంఘ ప్రెసిడెంట్ అయిందనుకో కొమ్ములు వచ్చేస్తాయి ఆయనకి, ట్రెజరర్, వీళ్ళు ముగ్గురు మనకు దొరకరిక. మళ్ళీ లోకరాజ్యంలోనికి ఆల్రెడీ లోకాధికారుల పద్ధతి అన్ని సంఘాల్లో, పెద్ద పెద్ద సంఘాల్లో వచ్చినాయి. వాళ్ళు చెప్తేనే పాస్టర్ ఉంటాడు, లేకపోతే ఆ ట్రాన్స్ఫర్. తెలుసా మీకు? మంచోడా చెడ్డోడా అనవసరం, వాళ్లకు వంత పాడాలి. తమ్ముడు ఒకడు నవ్వుతున్నాడు, సెక్రటరీ ఎందుకయ్యా బాబు, సిఆర్ ఉంటాడు ఆంధ్రలో, ఒకడు సిఆర్ అని ఉంటాడు కదా చిన్న చర్చిలో, వాడికి నచ్చపోతేనే పాస్టర్ పరారు. ఆలోచిస్తే లోక రాజ్యముల కంటే భయంకరంగా ఈ క్రిస్టియానిటీని మార్చేశారు. ఇకనైనా మనం దగ్గర పెట్టుకొని, వాళ్ళ నుంచి పోయినా మనకు ఆ రాజ్యం ఇస్తానంటున్నాడు గనక ఏమంటున్నాడు? తొలగింపబడి ఎవరి దగ్గరికి ఇస్తాడు? దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడుతుంది. మనకి ఇవ్వబడుతుంది మనం నిజాయితీగా ఉంటే చాలు. లోకాన్ని చూసి, లోకాశలను చూసి మనం ఆ చర్చిలాగా వెళ్ళిపోదాం, ఈ చర్చిలాగా వెళ్ళిపోదాం అని కనీసం మీరైనా అలాంటి వాటితో ఉండకుండా, ఇక్కడ బోధించేవాడైనా వినేవాడైనా అందరూ పనిచేసేవారై, అందరూ పరిచారం చేసేవారై ఉంటే మనము నిరంతరం నిలుస్తాం. మనం దైనందిన జీవితంలో బయటికి వెళ్ళాలి తప్పదు, కానీ దేశంలో ఉన్నందుకు ఎవరినో ఒకటి ఎన్నుకోవాలి, మనకు నచ్చినోనికి ఓటు వేయాలి. ఎందుకంటే ఏదైతే లోకపరంగా మంచి పనులు చేస్తున్నారా అతడు క్రైస్తవుడా ఆలోచించాలి మనం. బీజేపీయా, కాంగ్రెసా, తెలంగాణ, ఇవేమి చూడకూడదు. ప్రజాహిత కార్యక్రమాలు ఎవరు చేస్తారో వారు ఖచ్చితంగా ఓటేయాలి. ఎందుకంటే ఇది ధర్మం, ఈ దేశంలో ఉన్నావు కాబట్టి, పరిపాలన అనేది జరగాలి కాబట్టి. అలా మనం ఆల్రెడీ ఉన్నదాన్ని తీసేయాల్సిన వాళ్ళము, కనీసం కొనసాగుతుంది కనుక దాన్ని కొనసాగిస్తే మనకు వచ్చే నష్టం ఏమి లేదు. కానీ మనమే ఒక అధికారంలోనికి వెళ్ళి, మనమే ఒక పార్టీ పెట్టి, మనోడే ఒకడు ముఖ్యమంత్రి కావాలంటే ఆడు మనకు దొరకడని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు 10 ఏళ్ల కిందనే జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు సొంత మా మామయ్య ఎమ్మెల్యేకి నిలబడి నా దగ్గరకు వచ్చాడు. మా మిస్సెస్ వాళ్ళ సొంత చిన్న ఆయన. నేను ఎమ్మెల్యేకి నిలబడుతున్నా, నాకు ప్రార్థన చేయని వచ్చాడు. ఈరోజు చాలా మంది అమాయకులు తెలియదు, మా ఎమ్మెల్యేలు కానీ మా దగ్గరకు వచ్చి చేయమంటే ఏం చేస్తాం? వాళ్ళ తృప్తి కోసం చేయాలి తప్ప మనసులో నాకేముంటుందో తెలుసా? ఈడు ఎమ్మెల్యేకి కాకుండా క్రైస్తవుడు అయితే బాగుండదు, పరలోకం పోతాడు. నిజంగా మనసులో నేను మా మిస్సెస్ సొంత చిన్నతో చెప్పిన, మామ నేను కనుక ప్రార్థన చేస్తే నువ్వు గెలవవు, నా మనస్ఫూర్తిలో ఉన్నది అది మాట. 6 నెలలు 1 year నా దగ్గర మాట్లాడలేదు ఆయన, నా దగ్గర రాలేదు, ఈడెవర్రా బాబు అని. అర్థమైందా లేదా? మీరు ఆలోచించాలి. అందరేమో ప్రార్థన చేసుకోవడానికి పోతే చర్చిలో పోయి చర్చికో 1,00,000 రూపాయలు ఇచ్చి మాకు ప్రార్థన చేయండి, గెలిపించండి అని అమాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలియదు వాళ్ళకు. మనం ప్రార్థన చేస్తే ఎవడు గెలవడు తెలుసా మీకు? ఎందుకంటే మన ప్రార్థన ఏం చేయాలి? దేవా, ఈ మనిషికి రక్షణ కావాలి, ఈ మనిషి పరలోకం పోవాలని ప్రార్థన చేయాలి. కానీ లోకాధికారం ఇప్పి నాయన అంటే మొహమాటం కోసం చేస్తున్నాం. ఆత్మ లోపల ఏముంటుందంటే బాధే. కానీ అలా చేయకపోతే ఆడ మనకు మేలు చేయడు.
అవునా కదా? మన లోకంలో ఉన్నప్పుడు తప్పదని. అందుకనే ఈ రీతిగా గనక మనం ధైర్యంతో యేసుక్రీస్తును మనకు రాజుగా అంగీకరించి ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే రాజు, ఆయనే అన్ని మనకు, ఆ విధంగా ఆయన రాజ్యాధికారాన్ని ఒప్పుకొని దాని ప్రతినిధులుగా సంఘ కాపరులుగా మరి ఉన్నారు. ఒకవేళ దుర్మార్గులైతే వారు శిక్ష పడతారు, సన్మార్గులైతే వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తారు. వాళ్ళు నడిపించకపోయినా మీరు బైబిల్ చదువుకొని మీరు భక్తితో బతకాలని, మనిషిని చూడకుండా, ఎవరి వైపు చూడొద్దు, నా వైపు కూడా మీరు చూడకుండా యేసుక్రీస్తు వైపు చూడాలనే వాక్యం ఎందుకు చెప్పింది అనుకుంటా? విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడు, సంఘం వైపు చూడకు. ఐబీటీ లేదు, ఏబీటీ లేదు. ఇవాళ ఉంటుంది, రేపొద్దు అది. అవునా కాదా? దీని గురించి కాదు మనం చూడాల్సింది. యేసు వైపు చూడండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మా ఆంధ్రదేశంలో నీ రాజ్యానికి వ్యతిరేకంగా మా వాళ్ళే, మన వాళ్ళే, నీ పిల్లలు అనుకున్న వాళ్ళే రాజ్యాధికారం కోసం రాజకీయ పార్టీ పెడుతున్నారు. ఇకనైనా వారు ఆలోచించి ఉత్తమమైన వాటిని గురించి ఆలోచించగలుగునట్లు సహాయము దయచేయమని ఈ లోకాన్ని పరిపాలిస్తున్న ఈ రాజులు, అధికారులు, రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు ఏ పార్టీ వారైనా వారు మేలు చేసేవారుగా ఉండడానికి వారి బరుసులను దేవా నీ ఆధీనంలోనికి తీసుకొని నీ పిల్లలైన వారికి మేలు, అందరికీ ఒక రోడ్లు వేయటంలో కానీ, డ్రైనేజ్ వేయటంలో కానీ, దేవా నా తండ్రి సౌకర్యాలు కలిగించడంలో కానీ అందరికీ సమానంగా అవకాశాలు కల్పించి పక్షపాతము లేకుండా ఒకరి మీద అత్యాచారాలు జరిగించో, అన్యాయం జరిగించో వారు బాగుపడాలనే ఆ తలంపులను దేవా మేము తొలగించగలుగునట్లు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక ఏ పార్టీ అయినా మేము భయపడకుండా మాకు నచ్చిన వ్యక్తికి, మాకు నచ్చిన పార్టీకి మేము ఓట్లేసి వారు మేము సుఖముగా బ్రతకగలుగునట్లు, వారు తెలివితో పరిపాలన చేయగలిగినట్లు సహాయము దయచేయండి. వారు మేవేసిన ఓట్లతో గెలిచిన వారే కానీ రాజ్యాధికారంలోనికి వెళ్ళిపోయి శరీరాశ, నేత్రాశ, జీవము డబ్బాలకు వెళ్ళిపోతున్నారు. వాటిని వారు కట్ చేసుకొని నిన్ను, నీ కుమారుడైన యేసును అంగీకరించి నిజమైన విశ్వాసులై మీరన్నట్టు పరిచారము చేయువారై ఉండగలుగునట్లు వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల మా దేవా, వీళ్ళ నీ పిల్లలందరూ కూడా పరిచారం చేయాలనే తప్ప పరిచారం చేయించుకునే లెవెల్కు ఎదగకూడదని, శరీరాశ, నేత్రాశ, జీవము డబ్బం అనే వాటిని రుచి చూడకుండా మేలు చేసి శ్రమ అనుభవించే వారముగా, మీ చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండగలుగునట్లు, మాకు మేలు చేసినా ఎవడైనా శ్రమ చేసినా మేము అది మీ చిత్తానుసారంగా జరుగుతుందని సంతోషంతో ఆ శ్రమలను స్వీకరించి ముందుకు వెళ్ళగలుగు వారమై ఉండగలుగునట్లు సహాయము దయచేయమని. లోకంలో అనేక మంది క్రైస్తవులు అది దాటిపోతున్నారు. వారు వినగలిగే స్టేజిలో కూడా లేరు. ఇప్పుడు కనీసం ఇంకా దానికోసం ఆకర్షింపబడాలని వెళ్తున్న వారైనా ఆలోచనలు కట్ చేసుకొని తండ్రి నీ రాజ్యంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు పరిపాలన కింద ప్రతి క్రైస్తవుడు ఉండగలిగే సమయం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘటనల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకు తెలిసిన ప్రతి ఆత్మ, మేము తెలిసిన ప్రతి ఆత్మ సోదరుడు, సోదరిమణి ఈ లోకరాజ్యం వైపు వెళ్లకుండా ఎవరిని మేము పోగొట్టుకోకుండా మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రార్థించమన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. తండ్రి మా కోసం ప్రార్థన చేసే వారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక సమస్త ఇరుకులు, ఇబ్బందుల నుండి దేవా విడుదల పొంది క్రీస్తును ధరించుకొని క్రీస్తు రాజ్యం మేము విస్తరింపజేయగలుగునట్లు, ఇందులోనే సమాజం ఉందని, ఇందులోనే మేలుందని ఈ ఆలోచనతో రాజ్యము విస్తరించగలుగునట్లు, యేసుక్రీస్తుకున్న ఆలోచనతో క్రీస్తు రాజ్యము విస్తరించగలుగునట్లు, సంఘము విస్తరించగలుగునట్లు నీ కృపా, నీ కాపుదల సహాయము దయచేయమని. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ్యము
మరలా మేము దానిని ఈ లోకానికి రుచి చూపించి అనేకులను దీంట్లోనికి ఆకర్షించగలిగే మహాజ్ఞానము, శక్తి, ఓర్పు, సహనము సమస్తము మేము నేర్చుకొని మీ పనిచేసి నిరంతరము నిలిచే పిల్లలముగా ఉండగలుగునట్లు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి.